వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులకు షాక్ తగిలింది. ఆయన్ను పదవి నుంచి తప్పిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఎందుకు రమణ దీక్షితులపై వేటు వేశారు? దీనిపై ఆయన వాదనేంటి? తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ షాక్ ఇచ్చింది. ఆయన్ను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని, తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులను తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. 6 రోజుల క్రితం రమణ దీక్షితులు, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అహోబిలం మఠం టీటీడీ జీయర్లపైన నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని రమణ దీక్షితులు ఆరోపించిన వీడియో వైరల్ అయింది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండడమే పెద్ద సమస్య అని ఆ వీడియోలో ఉంది. వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో తనకు ఉన్న సంబంధాలను దెబ్బతీసేందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. మే 16, 2018లో పాలక మండలిలో పదవీ విరమణ వయసును నిర్ణయించి అది దాటిన వారిని పదవీ విరమణ చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి ప్రభుత్వం. అప్పుడు రమణ దీక్షితులతో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయారు. అప్పుడు 4 ప్రధాన అర్చకులతో పాటుగా మరి కొంతమంది అర్చకులు పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతి కాలంలో కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. అయితే 2018లో టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను, వయసు మళ్లిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు వయోభారం వల్ల స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలక మండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పాలక మండలి ఆ అర్చకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ నిర్ణయంతో గతంలో రిటైర్ అయిన రమణ దీక్షితులు తిరిగి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో విధుల్లో చేరారు. అయితే తాజాగా అదే వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ను పదవి నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.